భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 15వ శ్లోకం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌర్ణాండం దద్మో మహాశంకం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచరాజ్యము అను తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు ఘనమైన కార్యములను చేయువాడు అయిన భీముడు పౌండ్రము అను తన మహాశంఖమును పూరించెను. అయితే దీని భాష్యం ఏంటి అంటే, ఇంద్రియము అన్నింటికీ స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో ఋషికేశుడుగా పిలువబడెను. జీవులందరూ అతని అంశలగుట చేత ఆ జీవుల సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియములు అంశల అగును. నిరాకారవాదుల జీవుల ఇంద్రియములను పరిగణించకపోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకొందురు. భగవానుడు జీవుల హృదయములో స్థితుడై వారి ఇంద్రియములను నియంత్రించును. ఏమైనను అతడు అట్లు జీవుని శరణాగతి ననుసరించి నియంత్రించును. కానీ శుద్ధ భక్తిని విషయంలో అతడు ఇంద్రియములను స్వయముగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయముగా నియంత్రించుట చేత అతడు హృషీకేశుడు అని ప్రత్యేక నామముతో పేర్కొనబడెను. భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతనికి వివిధ నామాలు ఏర్పడెను. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అను నామము ఏర్పడెను. అతడు గోవులకు మరియు ఇంద్రియములకు కూడా ఆనందం కలిగించుట చేత గోవిందుడు అని నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అను నామము కలిగెను. దేవకీ దేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీ నందన అను నామము కలిగెను. బృందావనములో యశోదకు బాల్యలీలను దర్శించుకొను అవకాశము కలిగించుట చేత యశోదానందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా ఉండుట చేత పార్థ సారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగంలో అర్జునునకు బోధించుట చేత హృషీకేశ అను నామము కలిగెను. ధర్మరాజు చేపట్టు వివిధ యాగ నిర్వహణలకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకములో ధనంజయునిగా పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను. ఎందుకనగా అతడు అపరిమితముగా భుజించుటయే కాకుండా అందుకు తగినట్లుగా హిడింబాసుర వధ వంటి గొప్ప కార్యములను కూడా చేసెను. అట్లు పాండవ పక్షములోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరించబడిన వారి ప్రత్యేక శంఖముల యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతి పక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్య దేవత అయిన లక్ష్మీదేవి సన్నిధిగా లేవు. కనుకనే వారి యుద్ధంలో ఓటమి తప్పదని ముందుగానే నిర్ధారించబడెను. ఆ సందేశమే శంఖ ధ్వనుల ద్వారా ప్రకటించబడెను.